వేదిక మీద నవ్విన వాళ్ళకి నిజంగా, ఎందుకంటే మనకు ఆ విజువల్లో ఏర్పడదు కాబట్టి సిగ్గుండాలి. మీరు అక్కడే వేదిక మీద క్వశ్చన్ చేయాలి. మా సామ్యులు ఏం మాట్లాడుతున్నావు మైక్ తీసుకోవాలి. అది గాంధీ భవన్ ముందు జరిగింది. ఇప్పుడు మొన్న జరిగింది, నిన్న మనం జీ తెలుగు న్యూస్లో బయట పెట్టాం. 24 గంటలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి చడి చప్పుడు లేదు. మీ కాంగ్రెస్ పార్టీని మహేష్ కుమార్ గౌడ్ గారు రాసిచ్చేశారా? ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ, హిందువులు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు రాసిచ్చారా? మీ అధినేత రాహుల్ గాంధీ కూడా మరి ఆయన చెప్పుకుంటాడు కదా, దత్తాత్రేయ గోత్రం మేము జన్నుదారి జందం వేసుకున్నాడు, దత్తాత్రేయ గోత్రం అని చెప్పుకుంటారు కదా రాహుల్ గాంధీ. సరే, సోనియా గాంధీ సంబంధించి ఇటలీ నుంచి వచ్చిన ఆమె క్రిస్టియన్ అయినా, రాజీవ్ గాంధీ అయితే బ్రాహ్మణ మూలాలు ఉన్న వ్యక్తే కదా, హిందువే కదా. 24 అవర్స్ అయింది, ఒక్కళ్ళు చడి చప్పుడు చేయరు. కాంగ్రెస్లో ఉన్న ఒక్క నేత కిమ్మనడు, మందల్ సామ్యుల్తో సారీ చెప్పించరు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వేరే మతానికి సంబంధించిన దేవుణ్ణి కించపరిస్తే నుపున్ శర్మను బీజేపీ సస్పెండ్ చేసింది, రాజాసింగ్ను 2 ఏళ్ళు సస్పెన్షన్లో ఉన్నారు. వేద మంత్రాలని బూతులతో పోలిస్తే మా హిందూ మతానికి సంబంధించిన కోర్ ఐడియాలజీని ఆ విధంగా అవమానిస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది? ఒక్క నేత కూడా ఖండించలే. ఆలోచించండి. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నారు, కాంగ్రెస్ అంటే హిందూ, హిందూ అంటే కాంగ్రెస్ అనట్లే అనుకోండి. మీకు ముస్లిం మీద క్రిస్టియన్ మీద ప్రేమ ఉంటే మాకేం అభ్యంతరం లేదు, కానీ మమ్మల్ని అవమానించద్దు. మీరు ప్రేమ చూపించుకోండి, అతి ప్రేమ చూపించుకోండి, మమ్మల్ని అవమానించద్దనే అంటున్నాం మేము. గాంధీ భవన్ అక్కడ చూడండి, గాంధీ భవన్లో బయట అంత వందలాది ముందు అవమానిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక క్లారిఫికేషన్ లేదు, సస్పెండ్ చేయాలి కదా. మందల సామ్యుల్, నిన్ను తుంగతుర్తిలో ఉన్న హిందువులు ఎవ్వరు కూడా క్షమించరు, తుంగతుర్తిలో ఉన్న హిందువులు ఎవరు కూడా క్షమించరు. ఇక మళ్ళా గెలవడం కల్లా, గుర్తుపెట్టుకో మందల సామ్యుల్. దయచేసి హిందువులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి వారిని వీళ్ళు కన్వర్ట్ అయ్యి హిందూ దళితులకు అన్యాయం చేయడమే కాకుండా రెచ్చిపోతున్నారు. హిందూ మతం గురించి ఇట్లా విషయం కక్కుతున్నారు. బ్రాహ్మణులు అంటే వేరే వాళ్ళు అవుతారు, రెడ్లు అంటే కమ్మోళ్ళు నవ్వుతారు, కమ్మోళ్ళు అంటే రెడ్లు అవుతారు. ఇదేనా మనం? ఫస్ట్ హిందువులు, మీరు కులాలు అన్నవి గడప వరకే, గడప దాటితే అందరు హిందువులు అన్నది గుర్తుంచుకోండి. ఒక కులాన్ని అంటే ఇంకో కులం నవ్వుకోవడం, రెడ్లనంటే వేరే వాళ్ళు కమ్మ ఆనందించడం, బ్రాహ్మణులు అంటే మిగతా కులాలు ఆనందించడం, లేకపోతే మున్నూరు కాపు గౌడ్లను తిడితే ఇంకో కులాలను ఆనందించడం, లేకపోతే దళితుని తిడితే వీళ్ళు ఇంకో కులాలను అందించడం, ఇవన్నీ కూడా మన ఇంటర్నల్ హిందువులారా. గడప దాడితే అందరూ కూడా హిందువులే, అది గుర్తుంచుకోండి. బహిరంగంగా ఒక వ్యక్తి వచ్చి ఈ విధంగా మాట్లాడుతుంటే క్రిస్టియానిటీ ప్రాక్టీసింగ్ చేసి అంత దమ్ము ధైర్యం ఎట్లా వచ్చింది? అక్కడ తిరుపతిలో క్రిస్టియన్ చర్చిలో ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అక్కడ శాసన మండలి చైర్మన్ కూడా ఆయన, మీరు క్రిస్టియన్ అంటే కాదు, నేను క్రిస్టియన్ కాదు, నేను హిందూనేనని చెప్పుకోవాల్సి వచ్చింది. మరి తెలంగాణలో ఏమైంది? ఇప్పుడు మాట్లాడకపోతే ఎట్లా హిందువులు? మీరు వాట్సాప్లోనే ఉంటారా హిందువులు? 24 అవర్స్ అయింది, కాంగ్రెస్ పార్టీ రెస్పాన్స్ లేదు. సస్పెండ్ చేయాలి కదా ఆయన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇదే వేరే మతం గురించి కామెంట్ చేస్తే ఊరుకుంటారా? మొన్న పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్లో ఏదో అక్కడ ఒక ఎస్పీని అన్నాడంటే, ముస్లిం ఎస్పీని అన్నాడంటే వెంటనే నేను అనలేదని క్షమాపణ చెప్పించారు బీఆర్ఎస్. హిందువులు మాత్రం ఏమన్నా అనొచ్చు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంతే. వచ్చి తిట్టిపోని హిందువులు మొక్క మీద రాసి పెట్టుకున్నారేమో. మాట్లాడదాం. మనతో పాటు చర్చలో ప్రియా చౌదరి గారు ఉన్నారు, అదేవిధంగా రావి నూతల శశిధర్ గారు ఉన్నారు, అదేవిధంగా బంగారాయ్ శర్మ గారు జాయిన్ అవుతారు, మారేడు మోహన్ గారు బీజేపీ ఎస్సీ మోర్చా నుంచి ఉన్నారు. ముందుగా అందరికంటే ముందుగా ఆశీర్వచనం చేసిన పూజారి, ఆశీర్వచనం చేసిన అర్చకులు మనతో పాటు ఉన్నారు. సో అర్చకులు రాజు శర్మ గారు, రాజేశ్వర్ శర్మ గారు, రాజేశ్వర్ శర్మ గారు, నాగరాజ్ శర్మ సారీ నాగరాజ్ శర్మ గారు. నాగరాజ్ శర్మ గారు, ఏం జరిగింది అసలు?
మీరు గాంధీ భవన్ కు ఎక్కడ మీ అదే నియోజకవర్గమా? మాది మానకొండూరు నియోజకవర్గము. మా ఎమ్మెల్యే గారు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, ఆయన చాలా ఉత్తముడు, డాక్టర్. చాలా ఉత్తముడు నిజంగా. నేను అందుకని హ్యాట్సాప్ చెప్పా. ఆయన పద్ధతి పాటించి వేద ఆశీర్వచనం తీసుకున్నారు. ఆయన పద్ధతి ఆయన ఫాలో అయినారు. చాలా మంచివాడు. వాళ్ళ మిస్సెస్ కూడా డాక్టర్ అమ్మ. మాకు చాలా అభిమానంతో మేము ఆశీర్వచనం చేశాము, వెళ్ళాము. ఆ తర్వాత మేము సంధ్యావందనం టైం అవుతుందని చెప్పేసి వచ్చేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. అది మాకు తర్వాత తెలిసింది. అంటే మీరు అప్పుడు లేరు? ఆ తిట్టినప్పుడు మీరు లేరు అక్కడ? లేను అక్కడ లేను, తిట్టినప్పుడు లేను. నేను టైం అయిపోయిందని వెళ్ళిపోయాను. ఓకే. సో మీరు ఆశీర్వచనం ఇచ్చారు. మీరు ఆశీర్వచనం ఇచ్చిన ఎగ్జాక్ట్లీ 10 నిమిషాల తర్వాత ఆయన మాట్లాడారు. 49వ నిమిషంలో నేను వెంటనే వెళ్ళిపోయాను. సంధ్యావందనం టైం అవుతుందని వెళ్ళిపోయిన తర్వాత నాకు మరుసటి రోజున ఇదంతా తెలిసింది. యాక్చువల్ గా అంటే త్రికాల సంధ్యావందనం చేస్తారు. సాయం సంధ్యావందనం సమయం అయిందని మీరు వెళ్ళారు, అంతేనా? అవునవునవును, సాయం సంధ్యావందనం వెళ్ళిపోయాను. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం తెలిసింది. మరేమైనా స్పందించారా కవంపల్లి సత్యనారాయణ కానీ మిగతా వాళ్ళు కానీ, లేకపోతే చూసిన మిగతా వాళ్ళు, మీ ఇరుగు పొరుగు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఏమన్నారు దీని మీద? వినబడుతుందా? సిగ్నల్ కొంత ప్రాబ్లం ఉంది. ఎస్ ప్రియా చౌదరి గారు, సో చూసారు మీరు జరిగిన సీక్వెన్స్ అంతా చూసారు. ఎట్లా ఫస్ట్ నాకు తెలుసు. నాకు ఒక్కటేందంటే, మొన్న కోవా బన్ అని చాలా మంది మీడియా మాట్లాడారు. ఒక్కటి జరిగిందని అతను నేషనల్ హీరో చేశారు. సరే ఓకే, దానిలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఇది ఒక్క టీవీ ఛానల్ కూడా చెకప్ చేయట్లే. అంటే మనకేంటంటే సెక్యులర్ మీడియానేమో ఈ విషయాన్ని ఇది అంటరానితనం అన్నట్టు ఇక్కడ కూడా అంటరానితనం. హిందువులకి సంబంధించిన ఏ విషయమైనా సరే ఇక్కడ అన్టచబిలిటీ అనేటటువంటి నినాదాన్ని బాగా వీళ్ళు ప్రమోట్ చేస్తారు, మీడియా మొత్తం కూడా. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మా మీడియా అట్లా తయారైంది. వాళ్ళకి అంటే మాట్లాడే దమ్ము లేదు, చాత కాదు. ఒక కనీసం టెలికాస్ట్ చేసి ఇట్లా సరే వాళ్ళ వెర్షన్ చెప్పడానికి కూడా లేదు. ముడితే ఎక్కడ దీన్ని ఖండించాల్సి వస్తుంది, అందరూ మోసుకుంటున్నారు. అంటే ఒకటి అండి, ఇక్కడ నేను 2-3 కూడా మిత్రులు అడిగాను. నేను అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి అని అంటే, గవర్నమెంట్ కదా రేపొద్దున అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వదు కదా, లేకపోతే బిజినెస్ ఇవ్వదు కదా.